హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. జింబాబ్వే పర్యటనను విజయవంతంగా పూర్తి చేసింది. భారత్ జింబాబ్వే మధ్య జరిగిన ద్వైపాక్షిక టీ20 సిరీస్లో మొత్తం 5 మ్యాచ్లు జరగగా టీమిండియా 4-1తో సిరీస్ను కైవసం చేసుకుంది. అన్ని మ్యాచ్లు జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరిగాయి. ఆదివారం నాడు జరిగిన 5వ చివరి టీ20 మ్యాచ్లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టింది టీమిండియా. ఈ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులను సాధించింది. ఇక ఈ సిరీస్లో అంతగా అవకాశం రాని సంజు శాంసన్ ఈ మ్యాచ్లో రెచ్చిపోయాడు. దూకుడు మంత్రం ప్రదర్శించి అర్ధ సెంచరీ సాధించాడు. అంతేకాదు మ్యాచ్లో ఓ సిక్సర్ ఏకంగా 110 మీటర్లు కొట్టి తన పవర్ స్ట్రోక్ ఏంటో మరోసారి చూపించాడు. అయితే భారీ సిక్సర్ను కొట్టిన సంజు శాంసన్ మరో ఘనతను సాధించాడు. ఈ భారీ సిక్సర్తోనే సంజు టీ20 కెరియర్లో 300 సిక్సర్లను పూర్తి చేశాడు. ఇలా ఇప్పటివరకు తన టీ20 కెరియర్లో 302 సిక్సర్లు కొట్టాడు. ఈ మ్యాచ్లో సంజు శాంసన్ కేవలం 39 బంతులలోనే అర్ధ సెంచరీని పూర్తి చేసి మొత్తంగా 45 బంతుల్లో 58 పరుగులను చేశాడు. ఇన్నింగ్స్లో సంజు శాంసన్ ఒక 4 సిక్సర్లు సహాయంతో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇది సంజు శాంసన్ కు టీ20 కెరియర్లో రెండో అర్ధ సెంచరీ. ఇదే మ్యాచ్లో మరో టీమిండియా బ్యాట్స్మెన్ రియాన్ పరాగ్ 107 మీటర్ల భారీ సిక్స్ను బాదాడు. ఈ మ్యాచ్లో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది టీమిండియా. టీమిండియా ఇన్నింగ్స్లో కెప్టెన్ గిల్ 13, ఎస్ఎస్వి జైస్వాల్ 12, అభిషేక్ శర్మ 14 పరుగులతో వెనుతిరగగా ఆ తర్వాత శివం దూబే, రియాన్ పరాగ్, సంజు శాంసన్లు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇక 168 పరుగుల టార్గెట్ చేసేందుకు వచ్చిన జింబాబ్వే కేవలం 125 పరుగులకే కుప్పకూలింది. దీంతో 42 పరుగుల భారీ విజయాన్ని టీమిండియా అందుకుంది. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.